మేడారం మహాజాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వనదేవతలకు బంగారం మొక్కులు చెల్లిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో మేడారం కిక్కేసింది. సంప్రదాయ నృత్యాలు, ఆదివాసీ పాటలతో మేడారం మారుమ్రోగుతోంది. జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేస్తూ గద్దెల దగ్గర అమ్మలకు మొక్కులు చెల్లిస్తున్నారు. 4 రోజుల పాటు జరగనున్న ఈ వైభవానికి టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది సర్కార్. సాయంత్రం గద్దెపైకి సారాలమ్మ రాకతో మహాజాతర ఘట్టం ప్రారంభమవుతుంది. కన్నెపల్లి నుంచి సారాలమ్మ, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు ఒకేసారి గద్దెలపైకి చేరుకోనున్నారు. ఇప్పటికే కాలినడకన మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు సాయంత్రం కల్లా గద్దెలపైకి చేరుకుంటారు. మేడారం మహాజాతరలో రేపు అపూర్వ ఘట్టం సాక్షాత్కరిస్తుంది. గిరిజన పూజారులు, కోయదొరలు చిలకల గుట్టలో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకువచ్చి మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకువస్తున్నట్టుగా సంకేతాలు పంపిస్తారు. ఎల్లుండి 4 వనదేవతలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక 24న దేవతల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది.